తమిళనాడు సీఎం గా టీవీకి అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఒక వివాదాన్ని అయితే ఎదుర్కొన్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర గీతానికి అవమానం జరిగిందని ఇటు తన మిత్రపక్షాలైన ఇటు పొత్తు ఏదైతే మద్దతు ప్రకటించాయో సిపిఎం, సిపిఐ, బీసీకేతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇక తమిళ్ రాష్ట్ర గీతం అయిన తమిళ్ తాయి వాల్తు అనే గీతాన్ని సాధారణంగా తమిళనాడులో అధికారిక కార్యక్రమాలు ఏమన్నా జరిగినప్పుడు మొదట రాష్ట్ర గీతాన్ని పాడి ఆ తర్వాత జనగణమన గాని ఈ వందే మాతరం లాంటి జాతీయ గీతాలను కూడా పాడుతూ ఉంటారు. అయితే నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ పద్ధతిని మరిచారని చెప్పి కూడా ప్రధానంగా తమిళనాడులో అయితే ప్రస్తుతం విమర్శ అయితే వస్తోంది. అయితే దీనిపైన ఇప్పటికే సిపిఐ కార్యదర్శి వీరపాండ్యన్ కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాశారు. ప్రస్తుతం ఈ విధంగా దీన్ని సరి చేసుకోవాల్సిందిగా కూడా సూచించారు. దీనివల్ల తమిళనాడుకు సంబంధించి అవమానం జరిగిందని చెప్పి ఆయన ఆరోపించారు. సంప్రదాయాన్ని, ప్రోటోకాల్ ని ఉల్లంఘించారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన ఏదో మంత్రి ప్రస్తుతం ఏదో తమిళనాడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు దీనిపైన స్పందించడం జరిగింది. అయితే అధికారులతో తాము మాట్లాడతామని దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించి దీనిపైన ఈ ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని చెప్తున్నారు. అలాగే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొదట రాష్ట్ర గీతాన్ని పాడే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మొదటి రోజు ఏదైతే విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన ప్రసంగాల్లో ముఖ్యంగా రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో అప్పును రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టి వెళ్లిపోయిందని చెప్పి ఆయన ఆరోపించారు. దీనిపైన ప్రతిపక్షం సంబంధించి స్టాలిన్ దీనిపైన మాజీ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 10 లక్షల కోట్లని ఏదైతే చెప్తున్నారో విజయ్ దాన్ని తప్పుపట్టారు. గతంలోనే బడ్జెట్ కి సంబంధించి విజయ్ ఏం జరుగుతుందని అన్ని విషయాలు తెలిసే హామీలు ఇచ్చారు కాబట్టి హామీలు తప్పించుకునే క్రమంలోనే ఇదే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా స్టాలిన్ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. 10 లక్షల కోట్లు అప్పు చేసి ఖజానాను ఖాళీ చేశారన్న విమర్శలు ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మొదటి రోజు చోటు చేసుకున్న పరిణామాలపై విమర్శలు రావడం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తమిళ గీతానికి సంబంధించి గతంలో అనేక సార్లు అటు డిఎంకేకి ఇటు అప్పట్లో గవర్నర్ కి కూడా కొన్ని వివాదాలు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర గీతాన్ని మొదట దాన్ని సంబంధించి కూడా ఆలపించాలంటూ కూడా అప్పట్లో డిఎంకే ఎన్నో సార్లు గవర్నర్ తో వివాదం కూడా తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారంటూ ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు కూడా పెద్ద స్థాయిలో విమర్శలు చేయటం మాత్రం విజయ్ కి ఒక షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. మున్ముందు ఇలాంటి విమర్శలు ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధంగా ఉండాలి. దాన్ని కౌంటర్ ఏ విధంగా ఇస్తారనేది కూడా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు.